కొన్ని ఓట్లు అడిగినప్పటికీ ఎన్డీఏ కూటమికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్ కీ బార్ 400 పార్ నినాదంతో ఎన్డీఏ ముందుకెళ్లినప్పటికీ కేవలం 240 సీట్లకే పరిమితమైందన్నారు. రాముడు కొలువైన అయోధ్యలోని ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ బీజేపీకి ఓటమి తప్పలేదన్నారు. రాముడే బీజేపీని ఓడించమన్నాడన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత అప్పజెప్పాలన్నారు. ప్రజలు తిరస్కరించడంతోనే బీజేపీకి సీట్లు తగ్గాయని మరోసారి స్పష్టం చేయిందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఐ కాంగ్రెస్ ఐక్యతతో ఓట్ల శాతం పెరిగి మరింత బలోపేతమైందన్నారు. పాలన చేసినాం, 400 సీట్లు వస్తాయి. ఈ 400 సీట్లు భారతదేశంలో బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చగలుగుతాం, చట్టాలని పాతవి రద్దు చేస్తాం, నూతన చట్టాలు తీసుకొచ్చి ప్రజలని కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ తొలగిస్తాం, మా ఇష్టం ఖర్చు చేస్తాం, ఆడింది ఆట పాడింది పాట అని చెప్పి ఎన్నికల ప్రచారం చేసిండు. దానికి వ్యతిరేకంగానే దేశంలో ఏ రాజకీయ పార్టీకి పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ ఇయ్యాలి 772. కాబట్టి ఇప్పటికి కూడా ఇండియా కూటమి కూడా బాగా కష్టపడ్డాడు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు అన్ని పార్టీలు కలిసి ఇలా మోడీ వాస్తవంగా నైతికంగా మోడీ ఓడిపోయాడు. వారు మాత్రం ప్రధానమంత్రి అయితే ఆయన దీనికి నైతికానికి వదిలిద్దాం. వాస్తవంగా బీజేపీ అంతిమంగా ఓడిపోయింది. ఇండియా కూటమి అంతిమంగా గెలిచింది, నైతికంగా గెలిచింది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ అన్న మాటలు ఏదైతే రాయబలేరి అక్కడ కానీ ఇక రామ జన్మభూమిలో కూడా రామ జన్మ మందిరం ఏదైతే కట్టిరో అక్కడ యూపీలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది. అంటే రాముని పేరు మీద ఓట్లు రావు అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది ప్రజలకు. కాబట్టి మేమేంటంటే రేపు ఇండియా కూటమి కూడా రేపు గవర్నమెంట్ ఫామ్ కావచ్చు. బీజేపీ కావాలని ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు, ఇంకా కొన్ని పార్టీలు కలిసి ఇక ఎంఐఎం కానీ ఇతర ఇండిపెండెంట్లు కానీ కలిస్తే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా వాళ్ళు ప్రపోజ్ చేసిన వ్యక్తి కూడా కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ నైతికంగా ఓడిపోయింది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. భారత రాజ్యాంగం